నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు. డిఎస్సిపై శాసనసభ మండలిలో విస్తృత చర్చ. డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 30వ వార్షికోత్సవ వేడుకలు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రభావం, ఏఐ టెక్నాలజీపై సెమినార్. సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు. అత్యవసర సేవలకు సైతం గైర్హాజరు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ముగిసింది. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, జీవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, షెడ్యూల్ ఖరారుపై ప్రధానంగా చర్చించారు. బీఎస్సీ నిర్ణయం మేరకు ఈ నెల 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో అధికారికంగా ఖరారు చేశారు. ఎల్నినో పరిస్థితిని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎల్నినోపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు వస్తున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య జరుగు వివాదంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుందని తెలిపారు. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఈసారి 214 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చిందన్నారు. మన రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా నీళ్లు వస్తాయని, వాళ్ల రిజర్వాయర్లు నిండిన తరువాత మనకు వస్తాయని వివరించారు. గోదావరి బేసిన్లో కూడా జలాల లభ్యత తక్కువగా ఉందన్నారు. 1179 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ 914, అంటే 22.5% వర్షపాతం తక్కువగా పడుతుందని. అక్టోబర్లో అయితే 54% డెఫిసిట్ పడే పరిస్థితి వస్తుంది. అయితే కాస్తో కూస్తో గోదావరి డెల్టాలో, గోదావరి నదిలో మనకు కొంత నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు పట్టిసీమ కూడా కృష్ణా డెల్టాలో నీళ్ల కంటే కూడా త్రాగునీరు ఇవ్వగలిగామంటే దానికి కారణం పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన పెన్నా మొత్తం 135 టీఎంసీ సోమశలకు రావాల్సి వస్తే 51 వస్తాయి. గొట్టా బ్యారేజ్ వంశధార 87కు 36, తోటపల్లి నాగావళి 36కు 27. అంటే కొద్దిగా మనం చూసినప్పుడు పెన్నా బేసిన్ కొంచెం తక్కువ వర్షం నీళ్లు రావడం అలాంటి ప్రమాదం కూడా ఉంది. టోటల్గా మన రాష్ట్రంలో శాసన మండలిలో డిఎస్సిపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ పేరుతో ఆశలు చూపి చివరకు వారిని నట్టేటా ముంచిన వైకాపాకు నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డిఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి నిరుద్యోగ యువతకు ఒక్క మెగా డిఎస్సీ కూడా ఇవ్వలేకపోయినా బొత్స సత్యనారాయణ డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నీతులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష
2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష, మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలని అన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి పెరిగితే బుద్ధి రాదు, ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ 30% ఇవ్వాలంటూ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 8వ రోజుకు చేరింది. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు తమ వృత్తి పట్ల అంకిత భావంతో 36 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే సోమవారం నుంచి అన్ని అత్యవసర సేవలు నిలిపివేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విఘ్నేష్, శరణ్య, స్నేహ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు మెయిన్గా మా స్ట్రైక్ 8వ రోజుకు చేరింది. ఈ రోజు నుంచి మేము అన్ని అత్యవసర సర్వీసెస్ లైక్ క్యాజువాలిటీ, ఈఆర్, ఇంకా లేబర్ రూము ఇలాంటివన్నీ ఆపేయడం అయితే జరిగిందండి. మేము అసలు ఈ దశకి రావడానికి అయితే మాకు ముందు నుంచి ఇష్టం అయితే లేదు. పేషెంట్ కేర్ని ఆపాలని మాకు ఇంటెన్షన్ ఫస్ట్ నుంచే లేదండి. కానీ 7 రోజులు స్ట్రైక్ మేము చేసినా కూడా కనీసం మా స్ట్రైక్ని పట్టించుకోకుండా మా డిమాండ్స్ని అసలు ఆలోచించి వాళ్ళు ఏమీ ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఈరోజు ఈ స్ట్రైక్ రావాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే అండి, మా బాధలు అవన్నీ అర్థం చేసుకొని మేము మాకు చెందింది మాకు దక్కించాలని కోరుకుంటున్నాము. వాళ్ళు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి ఒక సానుకూల చర్చలు జరిపి మేము అనుకున్నది మాకు ఇస్తే ఇప్పటికిప్పుడే మేము డ్యూటీలోకి వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నామండి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మెగా డిఎస్సి 2025పై అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడారు. డిఎస్సిని చాలా బాధ్యతగా తీసుకొని నిర్వహించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మొత్తం 148 రోజుల్లోనే డిఎస్సి నియామకాలు పూర్తి చేశాం. విద్యా వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసింది. టీచర్ల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని సీఎం భావించారు. మా ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్లకు పంపింది. గతంలో వైకాపా ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టింది అని మంత్రి లోకేష్ అన్నారు. డిఎస్సిపై జగన్ టీం 11 అనవసర ఆరోపణలు చేస్తుంది. కులం, మతం పేరుతో వైకాపా రాష్ట్రంలో చిచ్చు పెడుతోంది. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సభకు రాలేదు. జగన్ అనే వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రెస్ మీట్లు ఎందుకు? జగన్ సభకు ఎందుకు రాలేదు? తేదీ, సమయం ఖరారు చేయండి. చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా వెలుపలైనా ఎక్కడైనా నేను సిద్ధం. నేనేమీ పారిపోవట్లేదు. మీలాగా నాపై సిబిఐ కేసులు లేవు. బెయిల్పై లేను. సభకు వచ్చి చర్చించాలని సవాల్ విసురుతున్నానని మంత్రి లోకేష్ అన్నారు. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం. అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసిన
మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక, అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నగర కమిటీ ఆధ్వర్యంలో అమరావతి రోడ్ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత యూనియన్ ప్రతినిధులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రభావం, ఏఐ టెక్నాలజీపై సెమినార్ జరిగింది. ఇస్రో పూర్వ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి జ్యోతిర్మయి, సైబర్ సెల్ పోలీస్ అధికారి కిషోర్ పాల్గొని ఆయా అంశాలపై ప్రసంగించారు. అదేవిధంగా జర్నలిజం వృత్తిలో విశేషమైన సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగుల్ మేరా, కార్యదర్శి కె రాంబాబు, నగర కమిటీ అధ్యక్షుడు కె వెంకయ్య, కార్యదర్శి కార్తీక్, సామ్నా అధ్యక్షుడు ఆర్ రఘునాథ్ రెడ్డి, కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మోహన్జ్యోతి గారు గత 25 years నుంచి సిటీ గేట్లో న్యూస్ ప్రెజెంట్గా ఉన్నారు. వర్షం వచ్చినా ఎండొచ్చినా డ్యూటీ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. మేడం గారు డ్యూటీ చేస్తారు, మిగతా వాళ్ళ చేత డ్యూటీ చేయిస్తారు. 30 ఇంచెస్ తర్వాత వై మల్లికార్జున గారు సీనియర్ జర్నలిస్టు. అయితే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు నేను ఈ రోజున ప్రస్తావించదలుచుకున్నాను. ఎప్పుడు మనం కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, పౌర విధులు, అదేవిధంగా ఇక్కడ కూడా జర్నలిస్టులకు కూడా హక్కులు, విధులు, ఈ రెండు విషయాల గురించి మనం ఎక్కువగా ప్రస్తావించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీడియా అట్ ది క్రాస్ రోడ్స్. మనం టెక్నాలజీని ఎంత వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నామో సమస్యలు కూడా అంతే ఎక్కువగా మనకు సృష్టించబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం జర్నలిస్టులకి రెస్పాన్సిబిలిటీ పెరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీడియాలో ముఖ్యంగా న్యూస్ రూమ్ స్ట్రక్చర్ మారిపోయింది. న్యూస్ రూమ్ అబిలిటీస్ వేగంగా అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా న్యూస్ రూమ్లో పనిచేసేటువంటి రిపోర్టర్స్ యొక్క పని ఒత్తిడి కూడా కొంత తగ్గిందని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,20,000 మంది కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావం కారణంగా కరువు జిల్లాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే పంటల బీమా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి చిన్న తిరుపతయ్య, విఠల్ రెడ్డి, పివి జగన్నాథం, సత్యనారాయణ, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకి 2014,
19/2024 3 మాటలు గవర్నమెంట్ 3 చట్టాలు తీసుకొచ్చారు. ఏ చట్టం రైతాంగానికి ఉపయోగపడతలేదు. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నది 26 లక్షల మంది ఉన్నారు. మన జిల్లా వచ్చేది 1,00,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి మరి అన్నదాత సుఖీభావాలు లేదు, పంట నష్టం ఇవ్వటం లేదు. మరి దాదాపు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విపరీతంగా పెంచున్నారు. అవన్నీ సబ్సిడీలు రైతులకి, కౌలు రైతులకి, ఎస్టీ, ఎస్సీ అనేక రకాల పేదవాళ్ళే భూములు కౌలు చేస్తారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం విధానాలే దీనికి మెయిన్ కారణం. 3 చట్టాలు తెచ్చారు, అవి రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. గిట్టుబాటు ధర లేదు. మన రాష్ట్రంలో చూస్తే మొక్కజొన్నకి 24,000 ఇస్తున్నారు. ఎక్కడ కూడా కొనుగోలు చేయకపోగా ఈరోజు 1,600, 1,700 మొక్కలు రైతులు ఈరోజు 2800 మొక్కజొన్న అమ్ముతుంది. దళారుల్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా వ్యవసాయాన్ని కార్పొరేట్కి చేసే విధంగా ఈ సంస్కరణ చెప్తే రైతుకి 80-60% రైతులు ఈరోజు భారతదేశంలో రైతు వ్యవసాయం ఆధారపడి బతికేటువంటి దేశం. మన దేశంలో రైతుల గురించి కేంద్ర రాష్ట్రాలు పట్టించుకోలేదు. అందుకోసం మార్పు కావాలనే విధానంతో ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ నెల 26 వరకు వివిధ ప్రజా సంఘాలు అదేవిధంగా పాదయాత్రలు చేసుకుంటూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పిలిపించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిఆర్ఓ ఖాజావాలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నందివెలుగు గ్రామంలో తమ ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని బయటకు వెళ్లకుండా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అడ్డుకట్ట వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పడమట బజార్ వాసులు ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు అండతో తనకు కాలువతో సంబంధం లేకపోయినా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ డాక్యుమెంట్లతో స్థలం ఉందంటూ నమ్మించి 2 టీచర్లు 25 లక్షలు తీసుకుని మోసం చేశారని దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కించంశెట్టి వెంకటేశ్వర్లు, తురపాటి శివలింగారెడ్డి డిఆర్ఓకు ఫిర్యాదు చేశారు. గుంటూరు పొన్నూరు రోడ్లో ముస్లిం కళాశాల సమీపంలో 275 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుని నన్నపనేని రత్నమాల, ఆమె భర్త శివరామకృష్ణ వద్ద కొనుగోలు చేసి మోసపోయామని తెలిపారు. అతనేమో దుర్గిరాల్లో క్రాప్ టీచర్ అండి. వాళ్ళిద్దరూ కలిసి మాకు ఒక స్థలాన్ని ఇద్దరికి అమ్మారండి. అంటే 275 గజాలు ఆ స్థలం, ఒక 108 గజాలు కించంశెట్టి వెంకటేశ్వర గారికి, 167 గజాలు తిరుపాటి గోవిందమనే పేరు మీద చేయించారండి. ఎక్కడిది? అది పొన్నూరు రోడ్డు ముస్లిం కాలేజ్ ఆపోజిట్లో చంద్రబాబు నాయుడు కాలనీ అండి. మొత్తం రిజిస్ట్రేషన్తో 15,30,000 నాకైంది. ఈయనకి 9,60,000 ప్లస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత అయింది నాకు ఐడియా లేదు సార్. నేను ముందు చేయించుకున్నాను. పట్టింది మాకు న్యాయబద్ధం జరగాలని కోరుకుంటున్నాను. ఇద్దరి మీద 5 లక్షలు. మిమ్మల్ని మోసం చేసింది ఎవరండి? టీచర్ నలపలేని రత్నమాల. ఆయన పేరు శివరామకృష్ణ. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఒట్టు చెప్పు రామ చేస్తుంది. దుగ్గిరాల క్రాప్ టీచర్. ఇద్దరు టీచర్లే. ఇద్దరు టీచర్లే. మాకు కాలువ కావాలి సార్. మాకు ఇంకేమొద్దు. మేమేమో పని చేసుకునే వాళ్ళు. మాకు కాలువ కావాలి. ఓన్లీ మేము కాలువ కట్టుకుంటాం. మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం, అర్జీ ఇచ్చాం. మనోహర్ గారు కూడా పట్టించుకోవాలి. అంటేనే వాళ్ళు మనోహర్ గారు బలం ఉంది మాకు, మీరు చేతం చేసుకోండి అంటున్నాం. సొంతకల్లి అండి. మరి మురుగునీళ్ళు పోవాలి కదా సార్. 10 ఇళ్ళు ఉండి మేము ఇబ్బంది పడిపోతున్నాం. పిల్లలకి వాళ్ళందరికీ ఇదిగోండి సార్ ఫుటేజ్ తీసాము. సౌమ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ సమీర్ చంద్రాను సస్పెండ్ చేయాలంటూ ఎన్ఎస్యుఐ నేతల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్ కరీం మాట్లాడుతూ సౌమ్య నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సమీర్ చంద్ర విద్యార్థులను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని చెప్పారు. అయితే ఆగస్టు 6వ తేదీన కలెక్టర్కు వినతి పత్రం ఇస్తే ఇంతవరకు అతనిపై చర్యలు లేవని మండిపడ్డారు. గత 10 రోజులుగా ఆడపిల్లలు రోడ్డుపైన ఉంటే ఇంతవరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదన్నారు. వెంటనే కరస్పాండెంట్ సమీర్ చంద్రను సస్పెండ్ చేసి నర్సింగ్ విద్యార్థులను వేరే కాలేజీలో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సౌమ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. మహిళా విద్యార్థినులను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడినటువంటి విధానం పైన 6వ తారీఖున ఈ నెల 6వ తారీఖున పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సోమవారం రోజున గ్రీవెన్స్లో
విద్యార్థులు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు నేను శనివారం ఆదివారం లోపల సమస్యను పరిష్కారం చేస్తానన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే 16వ తారీఖు వచ్చింది. ఎక్కడ 6వ తారీఖు, ఎక్కడ 16వ తారీఖు? సుమారుగా 10 రోజులు పైబడి సౌమ్య నర్సింగ్ విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన, కష్టాలు ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఒక ఆడబిడ్డకు న్యాయం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఈ అధికారులు ఎందుకు అనేటటువంటి మాటని ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టిన పాదయాత్రల ముగింపు సభ గాంధీ పార్క్ ఎదుట జరిగింది. గాంధీ పార్క్ వద్ద జరిగిన సిపిఐ ముగింపు సభకు జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 12 ఏళ్ల మోడీ పాలనలో ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదన్నారు. గుంటూరు నగరంలో విలీన గ్రామాలకు త్రాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్, నందివెలుగు ఫ్లైఓవర్లను త్వరగా పూర్తి చేసి అవసరమైన చోట్ల అండర్ పాస్లు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, ఘని, బందెల నాసర్జీ, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2014 చివరిలో ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఈనాటికి పూర్తి స్థాయిలో అమలు జరపని ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. కానీ నరేంద్ర మోడీని మహాత్మా గాంధీ కన్నా, జవహర్లాల్ నెహ్రూ కన్నా, ఇందిరా గాంధీ కన్నా, లాల్ బహదూర్ శాస్త్రి కన్నా గొప్ప వ్యక్తిగా ఆయన మీడియా కీర్తిస్తూ ఉంది. భారతదేశం, ఇండియా ఈజ్ షైనింగ్, భారతదేశం వెలిగిపోతుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయని అదాని అంబానీల మీడియాలో ప్రజల మనసులో ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. అడవితక్కలపాడులో తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లను 22A జాబితా నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని శ్రీశక్తి అసోసియేషన్ సభ్యులు డిఆర్ఓ ఖాజావలికి వినతి పత్రం అందించారు. 1985లో అంజిరెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నెలకు 200 రూపాయల చొప్పున 5 ఏళ్లు చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 2001లో లేఅవుట్కు ప్రభుత్వ అనుమతి పొందామని, అయితే 2003లో సుమారు 4500 ఫ్లాట్లను 22A పరిధిలో చేర్చారని పేర్కొన్నారు. తమకు సంబంధించిన సుమారు 40 ఎకరాల భూమితో పాటు మొత్తం 200 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆర్డీఓ, తహసీల్దార్, కలెక్టర్లకు పలుమార్లు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తమ వద్ద ఫ్లాట్లకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, లేఅవుట్ అనుమతులు ఉన్నాయని 22A నుంచి తొలగించి ఫ్లాట్లను తమకు అప్పగించాలని కోరారు. శ్రీశక్తి అసోసియేషన్ సార్ మాది. సొసైటీ తరఫున 200 మంది మెంబర్స్ ఉన్నాము. ఈరోజు అందరూ కూడా 100 మంది పైనే ఉన్నారు మెంబర్స్ అందరూ కూడా. 85లో మేము కొనుక్కున్నాం స్థలాలు, అడవితక్కలపాడు స్థలాలు. అప్రూవ్డ్ లేఅవుట్ కూడా ఉంది మాకు. 2001లోనే ఉంది. 2001లో ఉన్నా కానీ మా 22A కింద పెట్టారు అప్పటి. ఆ 22A కింద నుంచి తీసేయమని ఎప్పటి నుంచో మేము కలెక్టర్ గారిని ఇక్కడ అడుగుతున్నాము. ఈరోజు సొసైటీ తరఫున అందరం 100 మంది పైనే ఉన్నారు సార్. మొత్తం వచ్చాము, మాకు న్యాయం జరగాలి, సత్వరమే న్యాయం జరగాలి, కలెక్టర్ గారు న్యాయం చేయాలి. తర్వాత పెద్ద వాళ్ళు మాత్రం వాళ్ళు వేరే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. మాయేమో చిన్న వాళ్ళం, మేము వేరే రకంగా ప్రయత్నం చేయలేం. మావి మాత్రం మొత్తం గవర్నమెంటే తీసుకుంది. మాది గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ 22 కింద పెట్టి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం ఎన్ని ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? మొత్తం అన్ని దాదాపు 200-300 ప్లాట్లు 200 ఎకరాలు ఆక్యుపై చేసిందండి గవర్నమెంట్. దాంట్లో మావి 40 ఎకరాలు. అందులోనే పోలీస్ స్టేషన్ కూడా కట్టారు. అయ్యో ప్లాట్లు మాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అంతా ఉన్నది, ఉడా అప్రూవల్ ఉన్నది. ఎన్నిసార్లు మేము కోర్టు చివరికి ఏంటంటే ఆర్డీఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి, చివరి కలెక్టర్ గారికి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా మేము 22A కింద పెట్టాం, మీకు లేదు, హక్కు లేదని చెప్పి చెబుతున్నారు.
మేము కోర్టులో కూడా కేసు వేసినప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు అది స్టే ఆర్డర్ పెట్టారు. పెట్టినా కానీ ఒక నెంబర్లో మళ్ళీ ఎవరు మన షెడ్లు వేస్తున్నారు. ఎవరు దౌర్జన్యం చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ కింద మాకు ఇచ్చారని చెప్పి దౌర్జన్యం చేసి వేస్తున్నారు. డాక్యుమెంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం కావాలనుకో వచ్చారు? మా ప్లాట్లు మాకు ఇప్పించమని మేము అడుగుతున్నాం. తీసేస్తే మా ప్లాట్లు మాకు వస్తాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరులో హోంగార్డ్ గా పనిచేస్తున్న తమ భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె దగ్గరే ఉంటున్నారని బేబీ రాణి ఫిర్యాదు చేశారు. తన భర్త ఆరోగ్యరీత్యా పిచ్చిరెడ్డి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకుని 9 లక్షలు చెల్లించానని పారిశుధ్య కార్మికురాలు అయిన కుమారి తెలిపింది. మిగిలిన డబ్బు ఇస్తామని చెప్పినా వినకుండా తన ఇంటికి తాళం వేసి బయటకు గెంటేశారని కన్నీట పర్యంతమయ్యారు. నన్ను వదిలేసి 5 నెలల నుంచి తనతోనే ఉంటున్నాడు. ఉంటుంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ తీసుకోవడం లేదు. నేను ఫోన్ చేసి ఏమంటే మీరు రాండి అని చెప్పేసానంటే మా ఆయన రాను కూడా రావట్లేదు. కనీసం సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాడే కానీ కనీసం రాను కూడా రావట్లేదు. రెస్పాన్స్ కూడా అవ్వటం లేదు. పోలీసులు కూడా నాకు ఏ సహాయం చేయట్లేదు. కంప్లైంట్ తీసుకోండి సార్ అన్నా కానీ కంప్లైంట్ కూడా తీసుకోవటం లేదు. ఎఫ్ఐఆర్ కట్టమన్నా కట్టలేదు. ఇల్లు నేను లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నా సార్. పిల్లలకు ఉంటుంది, నేను చచ్చిపోయినా. నా భర్త ఎటు కూడా పోయాడు. ఆయన 10 లక్షలు పెట్టుకున్నా కానీ నా భర్త బతకలేదు సార్. నా చిన్న కొడుకు చచ్చిపోయిండు. నాకు 2 కొడుకులు సార్. నా చిన్న కొడుకు కూడా చచ్చిపోయిండు. నా కొడుకు ఒంటరిగాడు. ఎవరు ఏం చేస్తారని మేము భయపడేది. నేను ఇచ్చాగా సార్ అని అంటే మమ్మల్ని నా కొడుకు బానిచ్చి కొట్టి మమ్మల్ని బయటికి నెట్టి తాళాలు కూడా పెట్టుకొని వాళ్ళిద్దరు ఆడవాళ్ళని పెట్టి అమ్మ ఇంతలా తాళ బుర్రలు వేసుకున్నారు సార్ గేటుకి. యూటీఎఫ్ హాల్లో ప్రజా సైన్స్ ఉద్యమ నేత, అక్షరాస్యత ఉద్యమ రూపశిల్పి డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సంస్మరణ సభ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లన్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. శాసన మండలి మాజీ సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ఎంపీ పరమేశ్వరన్ కేరళకు చెందిన వారైనప్పటికీ వారు రూపొందించిన విజ్ఞాన అక్షరాస్యత వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది జీవితాలలో వెలుగులను నింపడమే కాకుండా మహిళా సాధికారతకు ప్రజా ఉద్యమాలకు పునాది వేశాయన్నారు. ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మనం ఆయనకి అర్పించే నిజమైన నివాళి అన్నారు. 1956 నుంచి 1976 వరకు బొంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో అణుశాస్త్రవేత్తగా కృషి చేసి అనంతరం రాజీనామా చేసి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ను బలోపేతం చేశారని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ ఎంపీ పరమేశ్వరన్ స్ఫూర్తితో 1990లో అక్షరాస్యత వ్యాప్తి కోసం భారత జ్ఞాన విజ్ఞాన సమితిని నేషనల్ లిటరసీ మిషన్ సహకారంతో నాటి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్ బోర్డియాలతో పాటు ఏఏఎస్ అధికారులు ఎలన్ మిశ్రా, అనితా కౌల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రజా ఉద్యమంగా నడిచిందన్నారు. అనంతరం వక్తలందరూ డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు జాన్ బాబుతో పాటు వివిధ ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పదు, ఈ ఘర్షణకు కూడా సిద్ధపడి కార్యకర్తలు దీంట్లో పనిచేయాలి తప్ప అమాయకంగా పనిచేస్తే కుదిరే వ్యవహారం కాదు. ఈ పాయింట్ ఎంపీకి తెలియకుండా దీంట్లోకి ఏం దిగల. మా అందరికి కూడా ఈ పాఠం చెప్పేది ఇచ్చాడు ఆయన. మాకు కూడా కళ్ళ ముందర అర్థమవుతానే ఉన్నదన్నమాట. ఇది ఒక పెద్ద విషయం. లాస్ట్లో ఒక పాయింట్ నేను చెప్పి నేను సెలవు తీసుకుంటా. కేరళలో ఆయన ఒక ప్రయోగం చేశాడు. అది ఏంటనంటే పంచాయతీ పీపుల్స్ పంచాయత్ ప్లానింగ్. అంటే ప్రతి పంచాయతీకి ఒక గ్రూపు వెళ్ళి ఆ పంచాయతీని మొత్తం సర్వే చేసి అందులో ఉన్న వనరులన్నిటినీ చూసి ఆ ఊరికి ఏం కావాలనో తేల్చి ఆ ఊరి అభివృద్ధికి ఒక 5 ఏళ్ల అభివృద్ధికి కావలసిన ఒక ప్రణాళికను అక్కడున్న వాళ్ళతోనే కూర్చొని చేయడం. మేము కూడా పోయి దాన్ని చూసాం. మైక్రో ప్లానింగ్.
దీన్ని అక్కడితో ఆగకుండా 73, 74 అధికరణాలు సవరణ వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ చట్టంలో రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40% ప్లాన్ బడ్జెట్ని పంచాయతీలకి కేటాయించింది. ఈ పంచాయతీలకు కేటాయించినప్పుడు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధంగా ఒక ప్రణాళికను రచించారు. అప్పుడు థామస్ ఐజాక్, ఈకే నారాయణన్ వీళ్ళందరూ ఆ ప్లానింగ్ బోర్డులో ఉండేవాళ్ళు. మన ఎంపీ పరమేశ్వరన్ గారు కూడా ఆ కమిటీలో ఉండేవాళ్ళు. ఏఎన్యూలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆచరణాత్మక దృక్పథంతో మేధో సంపత్తి పరిచయం చేసే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది శివకుమార్ గోపీనాథం పాల్గొని ప్రసంగించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మేయర్ కోవెలమూడి నాని కార్యాలయంలో నిర్మల్ హృదయలో టీడీపీ ముఖ్య నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయుడు హైస్కూల్ కాంపౌండ్లో మొక్కలు నాటారు. పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న కసుకుర్తి హనుమంతరావు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని మాజీ మేయర్ కోవెలమూడి నాని, తెలుగుదేశం నాయకులు వెన్నా సాంబశివారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వడ్డాణం హరిబాబు, డేగల ప్రభాకర్, మన్నవ వంశీ, చిట్టాబత్తిన చిట్టిబాబు, ఈరింటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్న సోదరుడు హనుమంతరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతనికి పార్టీ పట్ల ఎంత నిబద్ధత, అంకిత బాగుంటుందంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి. గత 35 సంవత్సరాల్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా హనుమంతరావు లేకుండా ఏ ప్రోగ్రాం జరగలేదు. ఇక్కడ ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ నిర్మల హృదయంలో డిజేబుల్ పీపుల్కి కొన్ని వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తప్పకుండా భగవంతుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో తెలుగుదేశం పార్టీలో ఇంకా పేదల పట్ల పనిచేసే విధంగా భగవంతుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ వారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాం. మరి మా అందరికి కూడా ఒక 35 సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడు, తెలుగుదేశం పార్టీ అంటే కరుడుగట్టినటువంటి సైనికుడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్న ఏదైతే మరి 19 నుంచి 24 దాకా కూడా ఉన్నటువంటి ఆనాటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి జీఎంసీలో పీజేఆర్ఎస్కు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించి అవి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కమిషనర్ మయూర్ అశోక్ జీఎంసీ విభాగాధిపతులను ఆదేశించారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కిషోర్, డాక్టర్ శాంతికళ, ఎస్సీ సుందర్రామిరెడ్డి, ఏఈ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాషా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ను గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు,
మంత్రులు, శాసనసభ్యులతో కలిసి రావిపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 21,200, మోడల్ 20,000. ఆర్మూర్ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,500, మోడల్ 14,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.